హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అయితే సీజన్ 8 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు విన్నర్ నిఖిల్ అయినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నాగార్జున గారు కారు అను నిఖిల్ కారు, సో రామ్ చరణ్ గారు ఇగో ఇదే దారి నుండి వస్తున్నారని తెలిసింది. సో ఇగో అన్నపూర్ణ గేట్ దగ్గర చాలా బందోబస్తు అయితే పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు అక్కడ దాకా వెళ్లకుండా బ్యారికేడ్లు అయితే పెట్టేశారు. అంటే మీడియాని కానీ అందరినీ బ్యాన్ చేయడం జరిగింది. సో బ్యారికేడ్లతో ఇగో మీడియా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో నిఖిల్ కోసం, మీడియా కోసం ఇగో ఆర్మీ కూడా రంగంలో దిగింది. సో బంజారా హిల్స్ దగ్గర అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మీడియా వాళ్ళు అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు నిఖిల్ కోసం. సో కార్లు అయితే లోపల విజయ్ దళపతి గారు ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్ దళపతి గారు వచ్చినట్టుంది. సో కప్పు పట్టుకొని నిఖిల్ గారు బయటికి భారీ ర్యాలీతో చేద్దామనే దిశగా ఉన్నప్పటికీ పోలీసు వాళ్ళు మాత్రం వీటికి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 7 టైంలో జరిగిన రచ్చ చూసుకుంటే ఆనాడు బందోబస్తు అంటే తొక్కిసలాట జరగడం, కారు అద్దాలు ధ్వంసం కావడం వల్ల సో ఈసారి మొత్తానికి నిలిపివేయడం జరిగింది. సో పోలీసు వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ బందోబస్తు చేసినారు. ఎవరిని లోపలికి అలో చేయట్లేదు. సో ఓన్లీ ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్, లోపల ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు, కొంతమంది హీరోయిన్లు, విజయ్ దళపతి గారు, నాని గారు, ఇంకా మన ఉపేందర్ గారు, సో వాళ్ళ మూవీ ప్రమోషన్స్ కోసం అయితే బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి రావడం జరిగింది. సో ఈరోజు ఫైనల్ కావడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఎవరు లాస్ట్ మూమెంట్ దాకా గౌతమ్ విన్ అవుతారు అని కొంతమంది, నిఖిల్ విన్నర్ అవుతారని కొంతమంది. సో ఇలా జరిగిన తరుణంలో మొదటి నుండి ఉండి అన్ని గేమ్స్ని ఆడిన నిఖిల్కి పట్టం కట్టారని తెలుస్తుంది. సో విన్నర్ ప్రైజ్ మనీ మాత్రం ఈ ప్రతి సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా ఉందని తెలుస్తుంది. దాదాపు 56 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ ఉంది. సో దీంతో మా అమ్మకి ఇస్తాను ఈ మనీ, నా ఖర్చులకు ఉంచుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మరికొద్ది సేపట్లో అన్నపూర్ణ గేట్ నుండి నాగార్జున గారి వెహికల్, రామ్ చరణ్ గారి వెహికల్, ఇంకా విజయ్ దళపతి గారు బయటికి రాబోతున్నారు. సో వాళ్ళ కోసం మీడియా మిత్రులందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలామంది వాళ్ళ రామ్ చరణ్ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ చాలామంది తరలి వచ్చినప్పటికీ పోలీసులు లోపలికి పంపకపోవడంతో వాళ్ళు చాలా నిరాశతో వెనుదిరిగినట్టు తెలుస్తుంది. సో సాయంత్రం 6 గంటలకే ఫ్యాన్స్ అందరూ వచ్చినప్పటికీ వాళ్ళని పోలీసు వాళ్ళు లాఠీలతో బెదిరించి పంపించినట్టు తెలుస్తుంది. సో ఇది ప్రెస్ వెహికల్ అయితే వస్తుంది, పర్సనల్ వెహికల్ అయితే వస్తుంది. సో నాగార్జున గారు వస్తున్నారని తెలుస్తుంది. నాగార్జున గారి ఎంట్రీ 2 గేట్లు అయితే ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోకి. సో ఆ గేట్ని క్లోజ్ చేయడంతో సో ఈ గేట్ నుండే నాగార్జున గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నాగార్జున గారు లాస్ట్ 4 సీజన్ల నుండి ఆయనే కంటిన్యూ చేయడం. సో ఈ సీజన్లలో నాగార్జున గారు ఒక సీజన్కి 8 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. సో అక్కినేని ఫ్యామిలీదే అన్నపూర్ణ స్టూడియోస్ కనుక సో 8 కోట్లు తీసుకుంటున్నారని తెలియజేస్తుంది. ఈ ఘటన ఒకవేళ లాస్ట్ టైము పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో తొక్కేసలాట కానీ ఆ గందరగోళం జరగకపోతే ఈసారి కూడా ఈ బిగ్ బాస్ విజేతకి చాలా మంచిగా ఘన స్వాగతం ఉండేది. కానీ లాస్ట్ టైం అట్లా జరగడం అంటే పల్లవి ప్రశాంత్ అలా చేయడం, రీసెంట్గా చూసుకుంటే అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఒక బాబుకు కూడా గాయాలవడం. సో అవన్నీ కారణాల దృష్ట్యా ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం జరుగుతుందనే ముందు జాగ్రత్త వల్ల పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో చాలామంది సిఐలు, ఎస్ఐలు కూడా ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. సో రాత్రి 5-6 గంటల తర్వాత మొత్తం అందరూ వెళ్ళిపోతారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో లోపల నబీల్, గౌతమ్, ప్రేరణ, టాప్ 5 కంటెస్టెంట్స్, ఇంకా పాత కంటెస్టెంట్స్ అందరూ కలిసి భోజనం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళు భోజనం చేసి అందరూ కలిసి బయటికి వస్తారని తెలుస్తుంది. రామ్ చరణ్ గారు స్వామిమాలలో ఉండడం వలన సో వాళ్ళతో పలారం స్వీకరించడానికి తిరస్కరించినట్టు తెలుస్తుంది. సో రామ్ చరణ్ గారు తర్వాత బయటికి వెళ్ళి భోజనం చేస్తారని చెప్పినట్టు తెలుస్తుంది. సో రామ్ చరణ్ గారు ముందుగానే వెళ్ళిపోతారని తెలుస్తుంది. సో రామ్ చరణ్ గారు వచ్చి వాళ్ళని అలరించి సో అక్కడ ఉన్న వాళ్ళ
తర్వాత అందరితో మీటప్ అయ్యి సో విష్ణుప్రియ కూడా కంటెస్టెంట్స్లో ఒక మన రామ్ చరణ్తో కొన్ని కామెడీ చేసినట్టు తెలుస్తుంది. సో అట్లా కామెడీ చేసిన తర్వాత రామ్ చరణ్ గారు గౌతమ్ చేతిని ఒక చేతిలో పట్టుకొని, నిఖిల్ చేతిని ఒక చేతిలో పట్టుకొని సో కౌంట్ డౌన్ ముగియగానే చాలామంది గౌతమ్నే విన్ అవుతారు అని చాలామంది వెయిట్ చేశారు. కానీ అనుకోని దిశగా కొన్ని ఓటింగ్ పర్సెంటేజ్లో మాత్రం నిఖిల్కి విన్నర్ అయ్యే అర్హత ఉంది అని చెప్పేసి, అంటే ముందు నుంచి ఆడాడని ఒక కారణం వల్ల సో ముందు నుంచి ఆడాడు, గౌతమ్ మధ్యలో వచ్చాడు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఎలిమినేట్ అయ్యారు. కానీ గౌతమ్ మాత్రం టాప్ 2కి రావడం ఇది అసాధ్యమనే చెప్పాలి. సో గౌతమ్కి చాలా ఛాన్స్ ఉన్నప్పటికీ కొన్ని కర్ణాటకలో కొన్ని ఓట్లు అనేవి నిఖిల్కి సపరేట్గా పడడం వల్ల, అంటే తెలుగు వాళ్ళు సగం ఓట్లు షేర్ చేసినప్పటికీ నిఖిల్కి కొన్ని అదనపు ఓట్లు కర్ణాటకలో పడడం వల్ల సో వాళ్ళకి ప్లస్ అయినట్టు తెలుస్తుంది. సో ఇదే అండి పరిస్థితి. సో లైవ్లో ఉండండి, అప్డేట్లో ఉండండి. సో మీడియా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్ యూ.